లాస్ట్ 1 మంత్లో చాలా డ్రామా అయితే జరిగింది ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 టీమ్స్ మధ్యలో. ఐపీఎల్ ఆక్షన్లో ముస్తఫిజర్ మంచి ప్రైస్కి సోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని డేస్లో బంగ్లాదేశ్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది, ముస్తఫిజర్ ఐపీఎల్ ఆడకూడదు అని. ఐపీఎల్ టోర్నమెంట్ అనేది ఐసీసీకి సంబంధమే లేదు. బంగ్లాదేశ్ ఏమో మా ప్లేయర్ని ఆడనివ్వరు, మేము ఇండియాకి రాము, మాకు సెక్యూరిటీ థ్రెట్ ఉంది, సో మేము శ్రీలంకకి వెళ్ళి ఆడతాము, మా మ్యాచెస్ అన్ని శ్రీలంక షిఫ్ట్ చేయండి అని అన్నారు. రీజన్ అడిగితే సెక్యూరిటీ ఇష్యూ అన్నారు. ఐసీసీ వాళ్ళు ఒక టీంని పంపించి రిపోర్ట్ తెప్పించారు, అక్కడ ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ లేవని కన్ఫర్మ్ అయ్యాయి. అండ్ లాస్ట్ మూమెంట్లో ఇలా వెన్యూస్ చేంజ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి, సో మీ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తున్నాం అనగానే బంగ్లాదేశ్ వాళ్ళు మేము ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయము అని అన్నారు. పాకిస్తాను అసలు వాళ్ళకు సంబంధమే లేని ఇష్యూలోకి వచ్చి బంగ్లాదేశ్కి అన్యాయం జరుగుతుంది, సో మేము ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తాము అండ్ టోర్నమెంట్ మొత్తం ఆడతాము అని అయితే అన్నారు. ఫైనల్లీ ఐసీసీ శాంక్షన్స్కి భయపడి ఇప్పుడైతే మ్యాచ్ ఆడతాము అని అంటున్నారు. పాకిస్తాన్కి ఈ మ్యాచ్లో ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది, అదేంటంటే వాళ్ళకి శ్రీలంకలోనే మ్యాచెస్ జరుగుతాయి. ఈవెన్ వాళ్ళు సూపర్ 8 కానీ, సెమీఫైనల్స్ కానీ, ఫైనల్స్ కానీ, వాళ్ళ అపోనెంట్ ఎవరైనా, ఆఖరికి హోస్ట్ టీం ఇండియా అయినా కానీ, పాకిస్తాన్తో ఎప్పుడు మ్యాచ్ ఉన్నా కానీ శ్రీలంకకు వచ్చి మాత్రమే ఆడాల్సి ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ ఏ టీంకి అయితే లేదు. ఇదే అడ్వాంటేజ్ ఇండియాకి లాస్ట్ ఇయర్ జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలానే జరిగింది. శ్రీలంకలో స్పిన్ పిచ్చెస్ ఉంటాయి అండ్ బౌండరీ సైజ్ కూడా చాలా పెద్దవి. శామ్ అయూబ్, షతాబ్, మహమ్మద్ నవాజ్ వీళ్ళు బ్యాటింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ రెండూ చేస్తారు, అదొక పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకి ఆ కండిషన్స్లో. అండ్ అబ్రార్ అండ్ ఉస్మాన్ తారిక్ నార్మల్ మెయిన్ స్పిన్నర్స్గా ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రీదీతో వెళ్తారు. షహీన్ అఫ్రీదీ బ్యాటింగ్ కూడా ఆడగలడు. సో పాకిస్తాన్ లైనప్లో 5 స్పిన్నర్స్ అండ్ 9 బ్యాటర్స్ ఉన్నారు. అండ్ ఇంకొకటి, ఈ టోర్నమెంట్లో 20 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేసినాయి. సో వీటన్నిటిని 4 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఈచ్ గ్రూప్లో 5 టీమ్స్ ఉన్నాయి. గ్రూప్లో టాప్ 2 ఉన్న టీమ్స్ సూపర్ 8స్కి క్వాలిఫై అవుతారు. సో టోటల్ 8 టీమ్స్ అయితే సూపర్ 8స్కి క్వాలిఫై అవుతారు. సూపర్ 8లో కూడా 2 గ్రూప్స్గా డివైడ్ అవుతాయి, ఎందుకంటే ఈ టీమ్స్ అనేవి ఇండియా శ్రీలంకకి ట్రావెల్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఎవ్రీ మ్యాచ్కి. సో అందుకని 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఒక గ్రూప్ ఇండియాలో మ్యాచెస్ ఆడతాయి, ఇంకో గ్రూప్ శ్రీలంకలో మ్యాచెస్ ఆడతాయి. శ్రీలంక అండ్ పాకిస్తాన్ ఏమో ఇండియాకి ట్రావెల్ చేయరు సూపర్ 8లో, శ్రీలంకలోనే మ్యాచెస్ జరుగుతాయి. అండ్ వాళ్ళతో పాటు ఇంకో 2 టీమ్స్ యాడ్ అవ్వాలి కాబట్టి న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ని ఒక గ్రూప్లో వేశాడు. అండ్ రిమైనింగ్ సూపర్ 8 గ్రూప్లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా అయితే ఉంటాయి. ప్రీసీడింగ్ కొన్ని టీమ్స్కి ఇచ్చారని ఈ టీమ్సే క్వాలిఫై అవుతాయి అని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్గా ఇచ్చారు. వాళ్ళు క్వాలిఫై అవ్వకుండా వాళ్ళ బదులు వేరే టీం వస్తే వాళ్ళని రీప్లేస్ చేస్తారు ఆ గ్రూప్లో అలా. సో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ అయితే కొంచెం కాంట్రవర్సీగా ఉంది. సైడ్ ఆర్మ్ బౌలింగ్ స్టాప్ బాల్ వేస్తుంటాడు, సో అది ఇల్లీగల్ బౌలింగ్ అని అయితే అనిపిస్తుంది. చూడాలి ఇంకా ఏమవుతుందో. ఇంకా ఇండియా టీం వరకు వచ్చేసరికి అభిషేక్ శర్మకి కొంచెం స్టమక్ హెల్త్ ఇష్యూ ఉన్నట్లు కన్సర్న్ ఉంది. సో లాస్ట్ 2 మ్యాచెస్ అయితే ఇండియా ఒక ఫేస్లో స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ ఆడారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంది, లాస్ట్ టైం జరిగిన ఏషియా కప్లో 3 మ్యాచెస్లోనూ పాకిస్తాన్ అయితే ఓడించారు. సో ఈసారి కూడా మన వాళ్ళే విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.